హాయ్, వెల్కమ్ బ్యాక్. నేను ఆఫీస్ నుంచి వస్తున్నాను. ఆఫీస్కి ఇవాళ నేను స్కూటీ తీసుకొని వెళ్ళాను. సో బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ నుంచి వచ్చాక నేను మా బేబీ ఇద్దరం శాండ్విచ్ తిన్నాము. వీ హ్యాడ్ శాండ్విచ్. అండ్ చాలా డేస్ తర్వాత వర్షం పడట్లేదు ఈవినింగ్ టైంలో. సో నేను మా బుడ్డోడు ఇద్దరం కలిసి వాకింగ్కి వెళ్ళాము. మొత్తం కమ్యూనిటీ అంతా ఒక రౌండ్ వేసుకొని ప్లే ఏరియాలో కూర్చుంటాము. సో అలా వెళ్ళేటప్పుడు ప్లాంట్స్ని వాడు టచ్ చేసి ఫీల్ అవుతాడు. చాలా ఖుషి ఉంటుంది వాని ఫేస్లో. సో నేను మ్యాక్సిమం అలా టచ్ చేస్తాను. అలా అని వాడు ప్లక్ చేయడు, కానీ టచ్ చేసి ఫీల్ అయ్యి చాలా హ్యాపీగా ఫేస్లో మస్తు హ్యాపీనెస్ ఉంటుంది వాడికి. సో అలా ఇంకా ఒక రౌండ్ వేసుకుంటూ బాస్కెట్బాల్ కోర్ట్లో కూడా పిల్లలు ఆడుతుంటారు కదా, అక్కడ చూపిస్తాను నేను కొద్దిసేపు. చూపించి ఇక ప్లే ఏరియాలో ఫుల్ ఆన్ రష్ కదా, ఇంకొక పక్క కూర్చోబెట్టుకుంటాను వాడిని. ఎందుకంటే పెద్ద పెద్ద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు ఫుల్ ఫాస్ట్గా ఆడుతుంటారు, తాకుతారేమని నేను ఒక సైడ్కి కూర్చోబెట్టుకొని ఇంకా మట్టిలో ఆడిస్తాను. మ్యాక్సిమం మట్టిలో రోజు ఆడిస్తాము. నేను కానీ వాళ్ళ నాన్న కానీ తీసుకెళ్తాం పక్క. ఇంకా అక్కడ ఉన్న అన్ని థింగ్స్ యూజ్ చేసుకుంటాము డైలీ. ఏదో ఒక టైంలో మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఎప్పుడో ఒకసారి తీసుకెళ్ళి వాడిని మాత్రం పక్కా అన్నీ ఆడించుకొని ఇంటికి తీసుకొచ్చేస్తాము. ఈవినింగ్ అయితే నేను తీసుకెళ్తాను, మార్నింగ్ అయితే వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు. ఇంకా మట్టిలో కూర్చుంటాడు. వాడు కూర్చున్నా కూడా మట్టి మాత్రం నోట్లో పెట్టుకోడు. అదొక బెస్ట్ థింగ్ వాడు చేసే దాంట్లో. ఎంతసేపు ఉన్నా చేతిలో నుంచి జారిపోతుంటుంది కదా, అదే అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ కూడా వాడు మట్టి చేతిలో నుంచి జారిపోతుంది కదా, అది చూస్తూ ఇంకా అటు ఇటు మట్టిలో తిరుగుతాడు. ఇంకా బయటవే ఎలాగో ఈవినింగ్ స్నానం చేస్తాడు కాబట్టి నేను కూడా ఏం పట్టించుకోను. ఆడని అని ఆ ఫీల్ అవ్వి ఇంకా పిల్లలకి డెవలప్మెంట్స్ కూడా బాగుంటాయి అన్నట్టు నేను ఏమనను. తర్వాత ఇంకా స్లైడ్ ఎక్కించాను. 3-4 డేస్ నుంచి వీడు స్లైడ్ ఎక్కడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వర్షం పడడం స్టార్ట్ అయ్యి మేము 10 డేస్ నుంచి ప్లే ఏరియాకే వెళ్ళలేదు. ఇంక ఇవాళ మళ్ళీ వెళ్ళినప్పుడు ఇంకా చాలా హ్యాపీగా ఫుల్ స్లైడ్ అంటే మస్తు ఇష్టం బుడ్డోడికి. స్లైడ్ ఎక్కించి స్లైడ్ ఆడిపించాను. ఇంకా స్లైడ్తో పాటు స్వింగ్ కూడా చేపించాను. స్వింగ్ అంత ఇష్టపడడు వాడు బేసిక్గా, కానీ నేనే ఎక్కిస్తాను, అది కూడా అలవాటు అవ్వాలి అని. ఇక్కడ స్వింగ్ ఏంటంటే బేబీ స్వింగ్ లేదు. సో కొంచెం పెద్ద పిల్లలకే ఉంది స్వింగ్. దాంట్లోనే అటు ఇటు కాలేజ్ కూర్చోబెట్టి ఇంకా స్వింగ్ చేపిస్తాను. ఏంటంటే ఊరికే స్క్రీన్ టైం అవన్నీ లేకుండా మ్యాక్సిమం అవన్నీ అవాయిడ్ చేసి ఇలా టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నాం మేము. బేసిక్గా మా పేరెంటింగ్లో వీఆర్ ట్రయింగ్. చూడాలి ఇంకా ఎక్కడి వరకు తీసుకెళ్తామో ఇది. And thanks for watching. Subscribe for more videos like this.